చూసారు కదా, ఈ ఇట్లా వీడియో అనేది షూట్ చేసుకోవాలి. అది కూడా ప్రజెంట్ అయితే మీ దగ్గర ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్తో ఇట్లా రకరకాల యాంగిల్తో మీరు వీడియో అనేది షూట్ చేసుకోవాలి. వీడియో షూట్ చేసుకున్న తర్వాత మీకు ఇదంతా కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరు అసలు ఇటువంటి యూట్యూబ్లో వీడియోలు చేయాలి అని అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి పర్సన్స్ మాత్రమే చేయాలండి. చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా ఈ ఫీల్డ్కి రావద్దు. ఎందుకు చదువుకున్న స్టూడెంట్స్ని ఈ ఫీల్డ్కి వద్దు అంటున్నానంటే, ఇది వాళ్ళకి లైఫ్ కాదండి. సో అందుకని నేను ఒకే మాటలో చెప్తున్నాను. సో ఇది ఖాళీగా ఉంటున్న వారి కోసం మాత్రమే. ఇది ఖాళీగా ఏ పని లేదు, అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా దీనికి టైం స్పెండ్ చేయలేరు. సో ఇది మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పగలను. ఓకే అండి, చాలామంది ఏంటంటే కొత్తగా వస్తున్న వారి కోసం అయితే ఒక మాట అయితే నేను మొక్కుసూటిగా చెప్తాను. చాలామందికి ఎడిటింగ్ అంటే చాలా భయపడతారండి. ఎడిటింగ్ అంటే ఏ భయం అవసరం లేదండి. మనం చాలామంది ఏమని చెప్తారంటే, నువ్వు ఎడిటింగ్ మంచిగా చేయలేదని అంటారు. ఎడిటింగ్ మంచిగా చేయకపోవడం కాదండి, అసలు ఆ వీడియో అనేది, ఆ వీడియో తీసే యాంగిల్స్ అనేది మనం కరెక్ట్గా నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఎడిటింగ్ అనేది చాలా సూపర్గా వస్తుంది. సో మనం ఎలా చేసినా వస్తుంది. సో దానికంటే మరీ అంత ఈజీ అని కాదు. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమెరా యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఆ ఒక్క విషయాన్ని అయితే మీరు గమనించినట్లయితే, ప్రతి విషయాన్ని కూడా మీరు కెమెరా షూట్ చేస్తున్నప్పుడు దాని యాంగిల్స్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో దాని మీద మీరు ఫోకస్ అంతా పెట్టాలి. సో అన్ని యాంగిల్స్ ఒకే రకంగా తీయవద్దు. సో వేరు వేరు డైరెక్షన్లో మీరు కెమెరా పెట్టి షూట్ చేసినట్టయితే వీడియో అనేది చాలా మంచిగా వస్తుంది. సో దీన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మీరు కొత్తగా మొబైల్ కొనవలసిన అవసరం లేదండి. మీరు ప్రజెంట్ ఏదైతే మొబైల్ ఉందో అదే మొబైల్తో మీరు షూట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కొత్త మొబైల్ కొనుక్కోవద్దు. ఓకే.